హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. నేను పాస్టర్ మోసెస్ పౌల్. నాతో ఉన్నది పాస్టర్ జాషువా పౌల్. సో, ఈరోజు మనము మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి దేవుడైన యేసు ప్రభువారు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. సో, మనము ఇదే సీరీస్‌ని కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటికి చాలా రోజులయింది ఇది గ్యాప్ వచ్చింది. కానీ దేవుని కృపలో మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తున్నాము. సో, ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో ఏముంది అనేది మనం తెలుసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో అది మనం తెలుసుకుందాం. మొదటి వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. సో ఇక్కడ ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే అంటే ఇక్కడ దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఇక్కడ సౌలుకు కొన్ని సూచనలు ఇస్తున్నారు అనమాట. అంటే అతన్ని అభిషేకించిన తర్వాత, అంటే అతన్ని ఇశ్రాయేలీల పైన రాజుగా అభిషేకించిన తర్వాత ఇక్కడ కొన్ని సూచనలు అనేవి తెలియజేస్తున్నారు అనమాట. సో ఈ సూచనలు అనేవి ఎందుకు తెలియజేస్తున్నారు? యాక్చువల్గా మనం ముందు అధ్యాయాల్లో కూడా చూసుకున్నట్లయితే అంటే సౌలు అంతగా కాన్ఫిడెంట్గా లేడనమాట. నేను రాజుని అంటే నాది అందరికన్నా తక్కువ గోత్రం కదా, నా కుటుంబం, నా బెన్యామీను గోత్రంలో కూడా నాది చివరి కుటుంబం కదా, మరి నేను ఎలాగ రాజును అవుతాను? సో అది రాజులు అంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయ్యేది కదా, మరి నాలాగా లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు రాజు ఎలాగ అవుతారు అనే విధంగా అక్కడ సౌలు నిన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఈ సూచనల ద్వారా అంటే ఈ సూచనలు నెరవేరడం ద్వారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడైన యెహోవా వారు సౌలులో కాన్ఫిడెన్స్ అనేది నింపుతున్నారు అనమాట. అంటే నేను నిజంగా నీకు తోడుగా ఉన్నాను, నీవు రాజు అవుతావు, ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే నువ్వు పరిపాలన సాగిస్తావు అనే విధంగా ఇక్కడ దేవుడైన యెహోవా వారు కొన్ని సూచనలు ఇస్తున్నారు అనమాట. సో మొదట చూసుకున్నట్లయితే ఏంటి, సెల్సహులో నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇలాగ చెప్తారనమాట. ఓకే, నీ తండ్రి గార్ధబొమ్మలు నీకు దొరికాయి ఇలాగ చెప్తారు. ఆ తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని మెటీరియల్స్ తీసుకువెళ్తున్నారు అనమాట. అంటే రొట్టె, ద్రాక్షరసము ఇలాంటివి తీసుకువెళ్తూ ఇక్కడ ఏంటంటే వారు సౌలుకి ఏమంటారు, సౌలుని కుశల ప్రశ్నలు అడిగి, అంటే కొన్ని చిన్న ప్రశ్నలు, బాగున్నావా, ఇలాంటి కొన్ని కుశల ప్రశ్నలు అడిగి ఇక్కడ ఏంటంటే సౌలుకి 2 రొట్టెలు ఇస్తారనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఏంటి, ప్రవక్త సమూహం ఒకటి వస్తుంటుంది అనమాట. సో కొండపై నుండి సో ప్రవక్త సమూహం వచ్చినప్పుడు నీవు కూడా వారిలో చేరుతావు, నీవు కూడా ఇలాగ వారిలాగా ప్రకటన చేస్తావు. సో నీ పైన దేవుని ఆత్మ దిగుతుంది, నీకు కొత్త మనసు వస్తుంది, నీవు కూడా వారిలాగా ప్రవచనాలు చెప్తావు, ప్రకటనలు చేస్తావు అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, సూచనల నుండి మనం కొన్ని నేర్చుకోవచ్చు. సో ఇక్కడ సూచనలు ఏంటి, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇక్కడ దేవుడైన యెహోవా వారు స్వయంగా ఆయనే ఇస్తున్నారు అనమాట సౌలుకి. ఎందుకంటే సౌలుకు విశ్వాసం రావడానికి. సో ఒకటి, దేవుడైన యెహోవా వారు నిజంగా ఉన్నారు, ఆయన జీవించు దేవుడు అనేది తెలియడానికి. అండ్ ఆఫ్ కోర్స్ నేను అంటే ఆయన తోడుగా ఉన్నారు, సో నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడైన యెహోవా వారు సౌలుకు చెప్పడము. సో ఇక్కడ ఏంటంటే వాటి ద్వారా విశ్వాసం పెరుగుతుంది. అదే మనము కొత్త నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఏంటి, పరిసయ్యులు సద్దుకాయలు అడుగుతారనమాట. సో యేసుప్రభు వారిని ఇక్కడ ఏంటి, ఆకాశం నుండి ఒక సూచన ఇవ్వమన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు, సర్ప సంతానమా అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఏమంటారు, వారికి అసలు మీకు ఎలాంటి సూచన అనేది నేను ఇవ్వను, నేను ఓన్లీ మీకు యోనాకు సంభవించిన సూచన తప్ప ఇంకేది మీకు సంభవించదు అని ఇక్కడ యేసుప్రభు వారు వారికి దురుసుగా చెప్తారు. సో
మనకి ఇక్కడ డౌట్ వస్తుందన్నమాట. అంటే అది చదివినప్పుడు ఓకే, నేను సూచనలు అడగకూడదు యేసు ప్రభు వారిని. సో నేను ఆయన పైన పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. నేను అసలు సూచన అనేది అడగకూడదు. ఆయన చేస్తాడు అని నేను డైరెక్ట్‌గా నమ్మాలి అని మనం ఒక్కొక్కసారి అనుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనం పాత నిబంధనలోనే న్యాయాధిపతుల్లో చూసినట్లయితే ఏంటి, గిద్యోను అనే ఒక వ్యక్తి ఉంటాడన్నమాట. సో ఇక్కడ ఏంటి, అతన్ని దేవుడైన యెహోవా ఎన్నుకుంటారన్నమాట. సో ఇశ్రాయేలీలు ఇతరులతో యుద్ధం చేయడానికి ఇక్కడ ఏంటంటే గిద్యోన్ ఎన్నుకున్నప్పుడు గిద్యోన్ ఫస్ట్ నమ్మాడన్నమాట. అదేంటి, నాకు అసలు బలమే లేదు కదా, నేను ఎలాగ రక్షిస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా పరాక్రమం గల బలాఢ్యుడా అని అతన్ని పిలిచి అతడు ఏ సూచనలు అయితే అడిగారు. సో మొదట అడిగినప్పుడు ఇలాగ బలిని ఆయన కాలుస్తారు. ఆ తర్వాత ఏమంటారు, గొర్రెబొచ్చు పైన మాత్రమే మంచు ఉండి నేల అంతా ఎండిపోయి ఉంటుంది, నేల మొత్తం మంచు పడి ఆ తర్వాత గొర్రెబొచ్చు ఎండిపోవడము. సో ఇలాగ గిద్యోను ఏ సూచనలు అయితే అడిగాడో అది దేవుడైన యెహోవా చేసి చూపించారు. సో గిద్యోనుకు ఆయన చేశారు, సౌలుకైతే ఆయనంతకు ఆయనే సూచనలు ఇచ్చారు. అదే పరిసయ్యులు సద్దుకాయలు అడిగితే యేసుప్రభు వారు నేను ఏ సూచన చూపియను అన్నారు. సో ఇక్కడ మనం డిఫరెన్స్ కనుక గమనించినట్లయితే ఏంటి, ఇక్కడ మనం గిద్యోను సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఏంటంటే గిద్యోను పవిత్ర హృదయంతో యథార్థమైన హృదయంతో అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఓకే ఈ సూచన జరిగితే నేను ఖచ్చితంగా దేవుడైన యెహోవా నేను చెప్పినట్టు చేస్తాను, సో ఆయనకు నేను లోబడతాను, ఆయన ఆజ్ఞల చొప్పున నేను నడుచుకుంటాను అనే హృదయంతో అక్కడ గిద్యోను అడుగుతున్నాడు. అదే పరిసయ్యులు సద్దుకాయలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, వారేమో యేసు ప్రభు వారు ఏదైనా మాట్లాడితే లేకుంటే ఏదైనా క్రియ చేస్తే ఆయన ఊరికే ఇలాగ నడిచినా కూడా ఓకే ఇందులో తప్పు కనిపెట్టాలి, ఇలాగ తప్పు కనిపెట్టి ఓకే ఆయనకు ఎలాగైనా ఏదో ఒక శిక్ష విధించాలి, అది మరణ శిక్ష అయినా లేకుంటే ఏదో ఒక విధంగా శిక్ష అనేది విధించాలి అని ఇక్కడ ఏంటి, యేసు ప్రభు వారిని ఎలాగ పట్టుకుందామా అనే విధంగా వారు అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం కూడా సూచన అడుగుతున్నప్పుడు మనది యథార్థమైన హృదయమే కాబట్టి యేసు ప్రభు వారు ఖచ్చితంగా సూచనను నెరవేరుస్తారు. సో అదే మనం గనుక పరిసయ్యుల్లాగా సద్దుకాయల్లాగా యేసు ప్రభు వారిని తప్పు పట్టడానికో లేకుంటే యేసు ప్రభు అనే దేవుడు నిజంగా లేడని ఇతరులకు నిరూపించడానికో సో ఇలాంటి అనవసరమైన కారణాలకు వాడితే అది సూచన అనేది యేసు ప్రభు వారు నెరవేర్చారు. ఆఫ్ కోర్స్ మనలో ఎవ్వరం అలాగా చేయము, ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నప్పుడే ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రిస్తారు. సో మన విశ్వాసం ఎదగడానికి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం ఏవైనా అనుకోకుండా మనకు అంటే సూచనలు అనేవి మనం అడిగితే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇలాంటివి మనం విశ్వాసంలో ఎదగడానికి అడిగితే ఆయన ఖచ్చితంగా దయచేస్తారు. సో గిద్యోను అనే వ్యక్తి విశ్వాసంలో ఎదగడానికి దేవుడైన యెహోవా ఆయన అతనికి అప్పచెప్పిన పనిని చేయడానికి ఇక్కడ దేవుడైన యెహోవాని సూచనలు అడిగారు. సో సౌలు కూడా ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా ఆఫ్ కోర్స్ ఇశ్రాయేలీల కోరిక చొప్పున సౌల్ని రాజుగా నియమిస్తున్నారు కాబట్టి అతనికి కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే అతని విశ్వాసంలో ఎదిగి అండ్ అలాగే రాజుగా కరెక్ట్గా పాలించడానికి యెహోవా ఆత్మ అంటే ఆయన పరిశుద్ధాత్మ అతని పైన దిగడానికి, ఆ తర్వాత అతనికి కొత్త మనసు రావడానికి ఇక్కడ దేవుడైన యెహోవా సూచనలు ఇచ్చారు. సో గిద్యోను విషయంలో, సౌలు విషయంలో ఒక మంచి పర్పస్ అనేది ఉంది. అదే పరిసయ్యులు సద్దుకాయల విషయంలో అలాంటి పర్పస్ ఏది లేకపోగా ఇంకా యేసు ప్రభు వారిని వారు దూషించడానికి అడుగుతున్నారు కాబట్టి అది జరిగించలేదు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే మీరు యథార్థమైన హృదయంతో సూచనలు అడగవచ్చు. దేవుడైన యేసు ప్రభు వారు ఖచ్చితంగా అది నెరవేరుస్తారు, ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తారు. సో మనము కంటిన్యూషన్ కూడా చదువుకున్నట్లయితే 8వ వచనం నుంచి చూస్తే, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సౌలు అప్పటికప్పుడు దేవుడైన యెహోవా వద్ద నుంచి పరిశుద్ధాత్మను పొందారు. సో ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత
ఆయన మనస్సు అనేది మారిపోయింది. సో, ఆయనకు కొత్త మనస్సు అనేది వచ్చింది. సో, ఇది మనం క్లియర్‌గా చూడవచ్చు. ఆయనకు క్రొత్త మనస్సు వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన దేవుడైన యెహోవా వారి పరిచర్య చేయడం స్టార్ట్ చేశారు. సో, అక్కడ ఆయన చెప్తూ ఉన్నప్పుడు, అలాగే ఆయన అక్కడుండే ప్రవక్తలతో అంతా మాట్లాడుతున్నప్పుడు అవన్నీ చూసి సౌలు కూడా ప్రవక్త అయిపోయాడా? కీషు కుమారునికి సంభవించినదేంటి? కీషు కుమారుడు కూడా అక్కడ ఒక ప్రవక్త అయిపోయాడా? అనే ఒక సామెత కూడా పుట్టింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే సౌలుకు అంతకు ముందున్న మనసు వేరే, ఆ తర్వాత వచ్చిన మనసు వేరే. అంటే ఒక రకమైన మంచితనము అవన్నీ కనిపిస్తున్నాయి. సో, అండ్ ఆ తెలివి కూడా వచ్చింది. సో, అంతకుముందు ఉండే ఆ భయం అవన్నీ కూడా పోయి ఇప్పుడు ధైర్యంగా అక్కడ అందరితో మాట్లాడగలుగుతున్నాడు. అండ్ ఆయనకు ధైర్యం వచ్చింది. ప్లస్ తెలివి కూడా వచ్చింది. సో, అక్కడ ప్రవక్తలతో మాట్లాడుతున్నారు. జనాలకు పరిచర్య చేస్తున్నాడంటే ఆబ్వియస్‌గా స్పీకింగ్ కెపాసిటీ వచ్చింది. అంటే బిగ్గర్ క్రౌడ్స్‌తో మాట్లాడగలిగే, వాళ్ళని అడ్రెస్ చేసే కెపాసిటీ వచ్చింది. అండ్ ఆయన ధైర్యంగా బోధించగలుగుతున్నారు. ఆ తెలివిని పొందుకున్నారు. ప్లస్ ఆయన మంచితనం కూడా వచ్చింది. సో, ఇంతకు ముందున్న భయము, ఆ దుడుతనం అవన్నీ పోయి ఆయనకు మంచితనము, ఇంకా ధైర్యము వచ్చింది. సో, మనకు చూసుకుంటే మనం కూడా ఆయనను నమ్మిన వెంటనే ఆయన దేవుడైన యేసుప్రభు వారు మనకు ఆయన పరిశుద్ధాత్మను నింపుతారు. సో, మనకు వచ్చే పరిశుద్ధాత్మ వల్ల మనము ప్రతిరోజు మనం నూతన మనసు పొందుకొనవచ్చు. అలాగే మనం ప్రతిరోజు ఆయన వద్ద నుంచి నూతన జ్ఞానాన్ని పొందుకొనవచ్చు. సో, న్యూ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవ్రీడే దేవుడైన యేసుప్రభు వారు మనకి ఇస్తూనే ఉంటారు. సో, తద్వారా మన మనసు కూడా మంచిగా మారుతుంది. అండ్ మనం కూడా ధైర్యంగా ఆయన సువార్తను అనేకులకు తెలియపరచగలిగే సామర్థ్యం కూడా మనకు వస్తుంది. అండ్ మనం ఇంతకు ముందుండే భయాలన్నీ కోల్పోయి మనం ఇంకా ధైర్యంగా కూడా జీవించవచ్చు. సో, ఆయన మనకు రోజు ఇచ్చే పరిశుద్ధాత్మని మనము ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అండ్ ఆయన మనకు రోజు ఇచ్చే నూతనమైన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకొని ఆయన కోసం మనం ఖచ్చితంగా పరిచర్య చేయాలి. అండ్ అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తద్వారా మనం కూడా ఆనందంగా, సంతోషంగా జీవించవచ్చు. ఎలాగైతే సౌలుకు అక్కడ రెస్పెక్ట్ అనేది పెరిగిందో, అక్కడ అందరూ సౌలుని ఒక ప్రవక్త వలె చూసారో, అలాగా దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన పరిశుద్ధాత్మను మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చెప్పిన ప్రతి ఒక్క మాట మనం వింటూ ఉంటే మనం కూడా ఆ రెస్పెక్ట్ అనేది మనకు కూడా పెరుగుతూ ఉంటుంది. మనం కూడా ఒక రెస్పెక్టెడ్ పీపుల్‌గా ఈ లోకంలో జీవించవచ్చు. పీస్‌ఫుల్ లైఫ్ అనేది కూడా మనకు కూడా వస్తుంది. సో, ఖచ్చితంగా ఇది మనం నోటీస్ చేయాలి. అండ్ రోజు మనకు వచ్చే జ్ఞానాలను ఖచ్చితంగా మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం కంటిన్యూషన్‌లో చూస్తే 13వ వచనం నుంచి చదువుదాం. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. సౌలు యొక్క పినతండ్రి అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా, అతడు గార్ధబములను వెదకపోతిమి, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను. గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. సో, ఇక్కడ ఈ వచనాలు గనుక మనం చూసినట్లయితే ఏంటి, ఇక్కడ యాక్చువల్‌గా ఓకే. సౌలు ఇంటికి వచ్చాడు. సో, ఇక్కడ ఏంటి అతనికి అభిషేకం అయింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి కొత్త మనస్సు అనేది వచ్చింది. ఆఫ్‌కోర్స్ సూచనలన్నీ నెరవేరాయి. ఆ తర్వాత ప్రవక్తల్లోనున్నాడు అనే విధంగా సామెత పుట్టింది. సో, ప్రవచనాలు చెప్పే విధంగా ప్రవక్తలాగా కూడా ఆయన అయ్యాడు. సో, ఇక్కడేంటి ఆ తర్వాత ఇక్కడేంటి ఇంటికి వచ్చాడనమాట. సో, ఇంటికి వచ్చినప్పుడు అతని పినతండ్రి అంటే అతని బాబాయ్ అడుగుతున్నాడనమాట. సో, ఇక్కడేంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు, ఏమైంది అన్నప్పుడు ఇలాగ చెప్తాడు. ఓకే, నేను గార్ధబముల కోసం అంటే గాడిదల కోసం నేను వెళ్ళాను. సో, గాడిదల కోసం నేను వెళ్ళాను. నేను సమూయేలు దగ్గరికి వెళ్ళాను, దొరకకపోతే. సో, సమూయేలు ఇలాగ గాడిదలు దొరికాయని చెప్పాడనమాట. అంటే రాజు గురించి కానీ, ఇలాగ అభిషేకం గురించి కానీ, ఇలాగ నేను రాజు అవ్వబోతున్నానని కానీ ఇవన్నీ చెప్పలేదనమాట. సో, దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే భయం అనేది ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ కొత్త మనసు వచ్చిన తర్వాత భయం అనేది ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి కొత్త మనసు వచ్చిన తర్వాత మేబీ అతని పైన ఆత్మ కుమ్మరింపబడింది కాబట్టి దేవుడే చెప్పుండవచ్చు. అంటే నువ్వెవరికి చెప్పకూడదు ఇలాగ రాజయ్య అని అఫీషియల్‌గా. సో, మనం తర్వాత చదివే వచనాల్లో ఉంటుందన్నమాట. సో, అఫీషియల్‌గా సమూయేలు ఇలాగ ఏంటి వంశం తర్వాత వంశంని పిలిచి ఇలాగేంటి అతన్ని రాజుగా ప్రకటించేది మనం చూస్తాము. సో, మేబీ ఆ విధంగా ఇక్కడ ఏంటి దేవుడు చెప్పుండవచ్చు. ఓకే, నువ్వు ఎవరికి చెప్పవద్దు, సో నేనే అందరికీ బహిరంగంగా చెప్తానని. మేబీ ఏదైనా దాడి జరుగుండొచ్చేమో, లేకుంటే అతని పినతండ్రి మంచివాడో చెడ్డవాడో. ఆఫ్ కోర్స్ మనం తీర్పు తీర్చలేం, కానీ ఇవన్నీ అజంప్షన్స్ అన్నమాట. సో, అక్కడ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండవచ్చు. ఇక్కడ మొత్తానికైతే ఏంటంటే సౌలు అనేది ఎవ్వరికి కూడా చెప్పలేదన్నమాట. అంటే ఇలాగా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆయన నన్ను అభిషేకించాడు, సో ఇలాగ నేను రాజు అవ్వబోతున్నాను అనేది ఎవ్వరికి చెప్పలేదు. సో, దానికి
రకరకాల కారణాలు ఉండవచ్చు. మనము కంటిన్యూయేషన్ వచనాలు చదువుకున్నట్లయితే 17వ వచనం నుంచి చదువుదాం. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీలతో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీలైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశంలో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించి తిని, ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటమి ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు, ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. సో ఇక్కడ ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జరగబోతుంది అనమాట. అంటే సౌలు రాజు అవ్వబోతున్నాడు అనే విధంగా ప్రవక్త అయినటువంటి సమూయేలు అందరినీ సమకూర్చాడు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి, మరలా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు అనమాట. ఏంటంటే దేవుడైన యెహోవా చెప్తున్నారు, సో నేను మిమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాను, అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, మీకు ఆహారానికి కానీ లేకుంటే ఏమంటారు వర్షానికి కానీ, ఇంకా దేని గురించి, సో ఆరోగ్య విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా నేను కొదువ రాకుండా మిమ్మల్ని చూసుకున్నాను. అయినా కానీ ఇక్కడ ఏంటి, మీరు మాకు రాజు కావాలని అడిగారు. సో ఇక్కడ ఏంటి, మనం అంతకు ముందు అధ్యాయాల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా వారి ముందర ఇక్కడ ఇశ్రాయేలీలందరూ వారి హృదయాన్ని అంతా కుమ్మరించేసరికి ఇక్కడ ఏంటి, ఆయన వెంటనే వారికి సహాయం చేసి ఫిలిష్తీయుల పైన విజయాన్ని అందించాడు. అదే కొన్ని రోజులకే, సో అది పొందుకున్న కొన్ని రోజులకే ఇక్కడ ఏంటి, వారు మాకు ఇతర దేశస్తుల వల్లే రాజు కావాలంటున్నారు. సో ఇక్కడ ఏంటి, అక్కడ ఇశ్రాయేలీలు ఏమంతగా పెద్దగా యుద్ధం చేయకుండా, వారికి అంతగా కష్టం లేకుండా ఆయన విజయాన్ని అందజేసినా కానీ ఇక్కడ ఏంటి, ఇశ్రాయేల్ వెలిచూపును బట్టి నడుస్తున్నారు అనమాట. సో ఏ రకంగా కూడా వారిలో విశ్వాసం అనేది లేక ఇక్కడ ఏంటి, వారు మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు అనమాట. సో మనం తెలుసుకున్నాం. సో అలాగా మనం అలాంటి స్థితికి వెళ్లకుండా మనం వెలిచూపును బట్టి కాక విశ్వాసంని బట్టి నడుచుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. సో ఎందుకు అలాగ జరుగుతుంది, ఎందుకు ఇలాగనేది ప్రతి ఒక్కటి అర్థమై మనం ఇశ్రాయేలీలాగా మనం బిహేవ్ చేయము. సో ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా మరలా గుర్తు చేస్తున్నారు అనమాట ఇశ్రాయేలీలకు, సో మీరు తప్పు చేస్తున్నారు అని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నప్పటికీ కూడా దేవుడైన యెహోవా వారిని విడిచిపెట్టలేదు. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా ఆయననే విసర్జించారు. సో ఆయన ఆ మాట చెప్తున్నారు, సో మీరు నన్ను విసర్జించి మీ కొరకే రాజును ఏర్పరచుకుంటున్నారు అని. సో ఇక్కడ ఏంటి, ఆయనను విడిచిపెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఏంటి, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఇశ్రాయేలీలను ఆయన విడిచిపెట్టలేదు. సో ఇక్కడ మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే, మనం ఏవైనా అనుకోకుండా కొన్ని తప్పులు పాపాలు చేసినప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టారు. సో ఆయన ఎందుకు ఇది చెప్తున్నారు, మనం ఏదో లైసెన్స్ గా కావాలని పాపాలు, కావాలని తప్పులు చేయాలని కాదు. అయితే మనం ఈ మాంసంలో ఉన్నాం కాబట్టి మనం అనుకోకుండా ఎక్కడొక చోట ఖచ్చితంగా తప్పు చేస్తాము, ఖచ్చితంగా పాపం చేస్తాడు. సో ఇక్కడ ఏంటి, ఆయన చెప్తున్నారు ఆ విషయం, ఆ సమయంలో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అని చెప్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, దేవుడైన యెహోవాని, యేసుప్రభు వారిని అస్సలు విడిచిపెట్టకండి. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయనను ప్రేమించి ఆ విధంగా నడుచుకోండి. ఇశ్రాయేలీల వల్లే కాక, అంటే ఇశ్రాయేలీల వల్లే వెలిచూపును బట్టి నడుచుకోక విశ్వాసంని బట్టి నడుచుకోవాలి అని యేసుప్రభు వారు మనందరి నుండి కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం నడుచుకోవాలి. సో ఇక్కడ ఏంటి, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. అంటే సౌలు రాజు అనేది ప్రవక్త అయినటువంటి సమూయేలు అందరినీ సమకూర్చి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ కాలంలో ఒక ప్రొసీజర్ లాగా, సో ఫస్ట్ అందరు జనాంగం అంతా ఉంటారు,
ఆ తర్వాత దేవుడైన యెహోవా వారి యొద్ద విచారణ చేసి, అంటే చీటీల రూపంలో కావచ్చు, లేకుంటే దేవుడైన యెహోవా వారే ప్రవక్త పైన పరిశుద్ధాత్మను కుమ్మరించి అలాగ చెప్పడం కావచ్చు. ఇక్కడేంటంటే అందులో నుండి సెగ్రిగేషన్ లాగా ఫిల్ట్రేషన్ లాగా అవుతుందనమాట. సో, ఫస్ట్ ఏంటి జనం అంతా అంటే 12 గోత్రాల వారు నిల్చున్నారు. ఆ తర్వాత ఇక్కడేంటి బెన్యామీన్ గోత్రాన్ని దేవుడైన యెహోవా వారు ఎంచుకున్నారు. ఆ తర్వాత అందులో మత్రి ఇంటి వారిని ఎంచుకున్నారు. అందులో ఇక్కడేంటి కీషు కుమారుడైనటువంటి సౌలుని ఎంచుకున్నారు. సో, ఇక్కడేంటి సౌలు ఫస్ట్ కనిపించలేదన్నమాట. సో, ఇక్కడేంటి సౌలు దాక్కోవడానికి దేవుడైన యెహోవా వారి దగ్గర విచారణ చేస్తే సౌలు అక్కడ సామాన్లో దాక్కున్నాడని కనిపెట్టారన్నమాట. సో, ఇక్కడేంటి సౌలు అలాగా దాక్కోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అంటే మునుపట్లాగా ఏమైనా భయం అనేది ఉండవచ్చు. అయితే కొత్త మనసు వచ్చింది కాబట్టి ఆ భయం కాకుండా మేబీ తగ్గింపు కావచ్చు, సిగ్గు కావచ్చు, లేకుంటే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో, మనకు ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు కానీ మొత్తానికి అతను ఏంటంటే సామాన్లు వెనకాల దాక్కున్నాడు. దేవుడైన యెహోవా అతన్ని బయటకు తీసుకొచ్చాడనమాట. ఆఫ్ కోర్స్ భయం అనేది కూడా ఉండవచ్చు. ఎందుకంటే మనం పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే ఏంటి పరిశుద్ధాత్మను ఆయన ఆ టైంలో కుమ్మరిస్తారు. వాళ్ళలో పర్మనెంట్ గా ముద్రింపబడలేదు. సో, అదే మనం ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే అంటే కొత్త నిబంధనలో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని అంగీకరిస్తామో ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రిస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ మనం కొరింథీల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం యేసుప్రభు వారి దేవుడు అని మనం ఒప్పుకోలేము. సో, ఇక్కడ మనకు పాత నిబంధనకి ఇక్కడికి తేడా ఏంటంటే ఆయన నిరంతరం మనలో పరిశుద్ధాత్మను ముద్రించారు. అదే పాత నిబంధనలో అయితే నిరంతరం లేదు. ఓకే, వారిపైన కుమ్మరింపబడినా కానీ ఇక్కడ ఏంటంటే వారు ఆ సమయంలో దేవుడైన యెహోవా వారు ఏ మాట చెప్పారో ఆ మాటను బట్టి చెప్తారు. సో, ఆ మాట కావచ్చు, దర్శనం కావచ్చు, వాట్ ఎవర్ అలాగా ప్రకటించేవారు జనులకు కానీ, లేకుంటే రాజులకు కానీ, ఇంకెవరికైనా కానీ. అయితే ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ వారిపైన నిరంతరం ఉండేది కాదనమాట. సో, మన కాలంలో పరిశుద్ధాత్మ నిరంతరం ఉంటుంది. మేబీ ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏంటి సౌలు భయపడి కూడా ఉండవచ్చు. అంటే మునుపటి రోజులాగే భయపడి కూడా ఉండవచ్చు. లేకుంటే కొత్త మనసు వచ్చింది కాబట్టి మేబీ భయం కాకుండా మేబీ సిగ్గు లాంటిదో, లేకుంటే ఇంకేదైనా రకరకాల కారణాలు ఉండవచ్చు. సో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఇక్కడ ఏంటంటే దేవుడైన యెహోవా దాక్కున్న సౌల్ని కూడా బయటకు తీసి ఇక్కడ రాజుగా చేయాలని కోరుకుంటున్నారు. సో, ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా ఒక రకంగా కోరిక తీరుతున్నట్లు. ఎందుకంటే వారు రాజు కావాలి అనుకుంటున్నారు. సో, మనం ఇది ముందు అధ్యాయాల్లో కూడా తెలుసుకుంటున్నాం. సో, రాజు కావాలి అని అడిగారు. ఒక రకంగా వారి ఆలోచనలో ఇక్కడ ఏంటంటే సౌలు అయితే బాగుండు అనే విధంగా వారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సౌలు చాలా పొడుగు ఉంటాడు, చూడ్డానికి అందంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. సో, ఇక్కడ ఏంటంటే ఇంకా ఆఫ్ కోర్స్ వాళ్ళ మైండ్స్ లో ఉండే పిక్చర్ ఏంటంటే ఒక రకంగా సౌలే. సో, సౌల్నే అక్కడ రాజుగా ఇక్కడ నిలబెడుతున్నారు అనమాట దేవుడైన యెహోవా. అంటే వారు విసర్జించినప్పటికీ కూడా వారి కోరికను ఆయన తీరుస్తున్నారు. అఫ్ కోర్స్ మనం అలాంటి స్టేజ్కి వెళ్ళంటే ఎలాగైనా నా కోరిక నేను తీర్చుకోవాలి, ఎలాగైనా ఈ అవసరతను నేను పొందుకోవాలి అని చెప్పి మనము దేవుడిని అనవసరంగా ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేయకుండా ఆయన చిత్తం తెలుసుకొని అఫ్ కోర్స్ మన హృదయవాంఛలన్నీ ఆయన తీరుస్తారు, కరెక్టే. అయితే ఒక్కొక్కసారి ఆయన చిత్తమే మన హృదయవాంఛ కన్నా కరెక్ట్గా ఉంటుంది. ఆ సమయంలో మనం అది గుర్తించి ఆయన చిత్తానికి మనం ప్రయారిటీ ఇచ్చేలాగా మనము ప్రతిరోజు ప్రార్థించి దేవుని నుండి శక్తి పొందుకోవాలి. అండ్ మనము చివరి వచనాలు చదువుకొని అధ్యాయాన్ని కన్క్లూడ్ చేస్తున్నట్లయితే 23వ వచనం నుంచి చదువుకుందాం. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజముల మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొక్కడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగుగాక అని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇంట్లకు పంపివేశాను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుండెను. సో ఈ వచనాలు కనుక మనం చూస్తే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? దేవుడైన యెహోవా వారు ఎలాగైతే ఇశ్రాయేలీయులను ప్రేమించారో అలాగే వారు అడిగిన వెంటనే ఆయనకు ఇష్టం లేకున్నా ఆయన రాజ్యాన్ని ఒక రాజుకు అప్పగించారు. అంటే ఇశ్రాయేలీయులకు ఒక రాజుని ఏర్పరిచారు. సో వాళ్ళు అడిగినట్లే ఇశ్రాయేలీయులకు వాళ్ళు ఎలాగైతే అడిగారో అంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలిగే రాజునే మాకు ఇవ్వండి అన్నట్టు. సో
వాళ్ళ మైండ్‌లో అనుకున్న పిక్చర్‌ని ఆయన కంప్లీట్‌గా అలాగా నెరవేర్చారు. సో, సౌలు ఎలాగైతే వాళ్ళందరికంటే ఒక షోల్డర్ లెవెల్ కంటే తక్కువున్నారు అక్కడుండే ఇజ్రాయేలీలందరూ అతని హైట్‌కి ముందు. సో, ఆయన ఆబ్వియస్‌గా బిగ్గర్ బాడీ ఉండిండొచ్చు. అండ్ ఆయనకు లుక్స్ కూడా బాగున్నాయి. అంటే గుడ్ లుకింగ్ పర్సన్. సో, వాళ్ళు ఎలాగైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అలాంటి రాజునే దేవుడైన యెహోవా వారు అక్కడ వాళ్ళ ఇజ్రాయేలీలందరికీ ఇచ్చారు. సో, సౌలు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రాజుగానే అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేయడం అనేది స్టార్ట్ అవ్వడానికి అక్కడ దోహదపడింది. సో, మనం చూసుకుంటే మనం 24వ వచనంలో గనుక మనం చూస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సమూయేలు మొత్తం చెప్తున్నారు. ఎలాగైతే మీరు అడిగినట్టు సౌలుని దేవుడైన యెహోవా వారు మీకు రాజుగా ఇచ్చారు. అంటే మిమ్మల్ని ఇంకా దేవుడైన యెహోవా వారు ప్రేమిస్తున్నారు అని చెప్తున్నప్పటికీ వాళ్ళు దేవుడైన యెహోవా వారిని స్తుతించడం మానేసి మాకు వచ్చిన రాజు అంటే సౌలు చిరంజీవి యగును గాక, మహారాజు చిరంజీవి యగును గాక అని వాళ్ళు బొబ్బలు పెడుతూ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళెవ్వరు కూడా దేవుడైన యెహోవా వారిని స్తుతించినట్టు కానీ, వాళ్ళు దేవుడైన యెహోవా వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు కానీ ఎక్కడ మనకు కనిపియట్లేదు. సో, ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకక్కడ కనిపియట్లేదు. వాళ్ళు ఎలాగైతే కొన్ని రోజుల ముందే యుద్ధం చేయకుండానే తప్పించుకున్న అండ్ వాళ్ళకి ఒక ఘన విజయం కలిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించట్లేదు. సో, ఇది మనం గమనించాలి. అండ్ ఇలాగ మనం ఉండకూడదు కూడా. సో, మనము ఏదైనా కార్యం మన జీవితంలో జరిగితే తప్పకుండా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడైన యెహోవా వారికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. సో, మనం చూసుకుంటే అక్కడ ఎవ్వరు కూడా దేవుడైన యెహోవా వారిని స్తుతించినట్టే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన వారిని ప్రేమిస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ కొత్తగా రాజుగా ఏర్పడిన సౌలుకు ఒక బలంగా ఉండడానికి అండ్ ఒక ఆర్మీ లాగా ఉండడానికి దేవుడైన యెహోవా వారు కొంతమంది శూరులను ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఆయన రాజ్యంలో ఒక ఇన్ఫాంట్రీగా వాళ్ళు ఆయనకు ఒక సైన్యంగా ఉండడానికి అక్కడ ఉండే శూరుల్ని కొంతమందిని ఇన్స్పైర్ చేశారు. సో, మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ కూడా దేవుడైన యెహోవా వారి యొక్క ప్రేమ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మనం చూసుకుంటే లాస్ట్ వచనంలో సౌలు ఇతను మనల్ని ఎందుకు కాపాడేది అంటే వాళ్ళు అక్కడ కూడా దేవుడైన యెహోవా వారిని స్తుతించకుండా దేవుడైన యెహోవా వారు ఇచ్చిన రాజుని కూడా దూషిస్తున్నారు. సో, ఏమని దూషిస్తున్నారు? ఇతనా మనల్ని కాపాడేది, ఇతను మనకు రాజు అవ్వబోయేది అని వాళ్ళు అక్కడ సౌలుని వాళ్ళు హ్యూమిలియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళు డిగ్రేడింగ్‌గా చేసేటట్టు మాటలు మాట్లాడుతున్నా సౌలు వాళ్ళెవ్వరిని పట్టించుకోలేదు. అంటే ట్రిగ్గర్ అవ్వలేదు. అండ్ ఆయన అండర్ ద స్కిన్ వెళ్ళలేదు. అంటే ఆయన హృదయం కలిగి ఉన్నాడు. ఏదైతే కొత్త హృదయాన్ని దేవుడైన యెహోవా వారు అందించారో ఆ మంచి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు అప్పుడు. సో, మనం ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకొనవచ్చు. సౌలుకు అక్కడ మంచితనం అనేది ఉంది. సో, వాళ్ళక్కడ ట్రిగ్గర్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇజ్రాయేలీలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. సో, అలాంటి మంచి హృదయం దేవుడైన యేసు ప్రభువారు రోజు మనకు కూడా ఇస్తున్నారు. సో, ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన మనకు చెప్పిన ప్రతి ఒక్క కార్యాలను మనం ముందుకు తీసుకొని వెళ్తూ అండ్ మనం ఖచ్చితంగా అవి చేస్తూ ఆయనకు ఘనత కారకులుగా మనం ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మనకు గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యానికి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ మనము ఒక క్విక్ రీక్యాప్ మనం ఒక 1 మినిట్‌లో ఒకసారి తెలుసుకుందాం. సో, ఇక్కడేంటి మనం మొదటగా చూసినట్లయితే ఏంటంటే, సౌలుని ఎలాగైతే ప్రవక్త అయినటువంటి సమూయేలు అభిషేకించినప్పుడు ఆయన కొన్ని సూచనలనేవి చెప్పారనమాట. సో, దేవుడైన యెహోవా వారు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా రాజుగా కాబోయే సౌలుకి కొన్ని సూచనలు చెప్పారనమాట. సో, ఎలాగ గార్ధబొమ్మలు దొరికాయని నీకు సెల్సర్‌లో నుండి మనుషులు వచ్చి చెప్తారు. ఆ తర్వాత ఎలాగ నీకు 2 మనుషులు వచ్చి 2 రొట్టెలు ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇస్తారు అనేది. ఆ తర్వాత ఇక్కడేంటి ప్రవక్తల సమూహం కనబడుతుంది. ఆ ప్రవక్తల సమూహంలో జాయిన్ అయినప్పుడు ఇలాగ నీకు నూతన మనసు వస్తుంది అని చెప్పినప్పుడు ఆ విధంగా సూచనలన్నీ నెరవేరాయి. సో, మనం అనుకున్న విధంగా సూచనలు అనేవి దేని కొరకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వాసం పెంచడం కొరకు. సో, ఇక్కడేంటి సౌలుకు భయం ఉన్నింది కాబట్టి సో, ఆయన భయపడుతూ ఉండేవాడు. అండ్ అలాగే ఆ ముందర ఇక్కడేంటి నేను గోత్రం కదా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాది అందరికన్నా లాస్ట్ గోత్రం కదా, నా గోత్రంలో కూడా నేను చివరి వ్యక్తిని కదా, చివరి కుటుంబం కదా మాది అనే విధంగా ఆయనకు కొన్ని ఇలాగ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ కాంప్లెక్సెస్ అనేవి, ఇన్సెక్యూరిటీ కాదు భయం ఇలాంటివి ఉన్నాయి అనమాట. సో, అయితే ఇక్కడ ఏంటి దేవుడైన యెహోవా ఆ భయాల్ని తీసివేసే ప్రాసెస్‌లో
సూచనలు అనేవి చెప్పారు. సో మనం తెలుసుకున్నాం సూచనలు అనేవి మనం యథార్థమైన హృదయంతో ఉంటే ఖచ్చితంగా మనకు కూడా యేసుప్రభు వారు సూచనలు ఇస్తారు. సో గిద్యోను వలె మనం యథార్థమైన హృదయంతో అడిగితే యేసుప్రభు వారు ఖచ్చితంగా మనకు సూచనలు ఇస్తారు. అదే మనం పరిసయ్యులు సద్దుకాయలు లాగా ఉంటే ఏంటంటే వారికి ఏ సూచనను చూపించకుండా ఇంకా వారిని ఆయన రెబ్యూక్ చేశారనమాట. అంటే ఓకే, అసలు నేను మీకు ఎలాగ చూపిస్తాను అనే విధంగా. ఎందుకంటే ఇక్కడ ఏంటి, పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రులు వీళ్ళంతా ఏంటంటే ఎక్కడెక్కడ పట్టుకుందామా, సో ఆయన ఏదైనా మాట్లాడినా ఆయన ఏదైనా క్రియలు చేసినా కానీ ఎలాగెలాగ పట్టుకొని ఆయన పైన శిక్ష వేద్దామా దూషిద్దామా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు వారికి సూచక్రియలు చూపించలేదు. అదే గిద్యోనుకి సౌలుకు చూపించారు. ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా 100% ఆయన సూచనలు అనేవి చూపిస్తారు. మనం విశ్వాసంలో ఎదగడానికి ఖచ్చితంగా ఆయనను అడగవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏంటి, సౌలుకు కొత్త మనసు వచ్చింది. సౌలు కూడా కీషు కుమారుడైనటువంటి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే విధంగా సామెత పుట్టింది. అండ్ ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆయన అఫీషియల్గా చెప్పే వరకు వెయిట్ చేశారు. సౌలు రాజు అయ్యే వరకు కూడా వెయిట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుడైన యెహోవా వారి ద్వారా ఇక్కడ ఏంటి సౌలుని రాజుగా ప్రకటించి ఇశ్రాయేలీలకు మరోసారి ఒకలాగా గుర్తు చేశారనమాట. సో నీ హృదయవాంఛ ప్రకారమే రాజునిచ్చారు దేవుడైన యెహోవా వారు అని ఓకే, వాళ్ళకు ఇండైరెక్ట్ గా గుర్తు చేయడానికి, ఓకే ఇంకా ప్రేమిస్తున్నారు, ఇంకా విడిచిపెట్టలేదు, మీరు ఆయనను విసర్జించారు కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు అనే విధంగా గుర్తు చేయడానికి చూశారు. అఫ్ కోర్స్ ఇశ్రాయేలీలు వాళ్ళ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వారు అది అసలు పట్టించుకోలేదు. సో వాట్ ఎవర్ ఇక్కడ ఏంటంటే మనం ఇశ్రాయేలీల వల్లే కాకుండా అండ్ అలాగే పరిసయ్యులు సద్దుకాయలు శాస్త్రులు ఇలాంటి వారి వల్లే కాకుండా మనం ఇక్కడ ఏంటంటే మనం యథార్థమైన హృదయంతో జీవించడానికి మనం ప్రయత్నించాలి. సో దేవునితో ప్రతిరోజు సమయం గడుపుతూ ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ విధంగా ప్రయత్నించాలి. అఫ్ కోర్స్ మనం ఈ విషయంలో ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీల పైన తీర్పు తీర్చడానికి కూడా లేదనమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలను దేవుడైన యెహోవా వారు స్టిల్ ప్రేమిస్తూ ఉన్నారు. సో అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు యేసుప్రభు వారు స్టిల్ ఇంకా ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నారు. కాబట్టి అఫ్ కోర్స్ మనం వారిపైన తీర్పు తీర్చడానికి లేదు, కానీ అఫ్ కోర్స్ వారి నుండి మనం నేర్చుకోవచ్చు. సో మనం ఆ విధంగా మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఒక ప్రార్థన ద్వారా ఆ తర్వాత ఒక కీర్తన పాడి ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనేక విషయాలు బోధించినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈ విషయాలన్నీ మేము గుర్తుంచుకొని మా జీవితాల్లో మీ శక్తి ద్వారా, మీ సామర్థ్యం ద్వారా, మీరు మాలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా మేము ప్రతిరోజు పాటించుటకు సహాయం చేయండి తండ్రి. మేము ఏవైనా సూచనలు అడిగితే అవి యథార్థమైన హృదయంతో, పవిత్ర హృదయంతో మేము విశ్వాసంలో ఎదగడానికి అడుగుటకు సహాయం చేయండి తండ్రి. మేమేదో మీ పైన ఏదో తప్పు మోపడానికో ఆరోపించడానికో లేకుంటే మేము ఇంకేదైనా చేయడానికో కాకుండా మేము మా యథార్థమైన హృదయంతో, మంచి హృదయంతో మేము మీ నుండి సూచనలు అనేవి పొందుకొని మేము విశ్వాసంలో ప్రతిరోజు అనుదినము ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. గిద్యోనుకి ఎలాగైతే మీరు సూచనలన్నీ నెరవేర్చారో అలాగే సౌలుకి ఎలాగైతే సూచనలన్నీ నెరవేర్చారో మా జీవితాల్లో కూడా సూచనలు అనేవి చూపించండి, నెరవేర్చండి, మా విశ్వాసాన్ని పెంచండి తండ్రి. అలాగే ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి ఉన్న అనారోగ్యాలన్నిటి నుండి కూడా వారికి విడుదల దయచేయండి. అప్పులు, తాకట్లు, ఈఎంఐస్, లోన్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా ఇమీడియట్గా విడుదల దయచేయండి. అండ్ అలాగే పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ ఇలాంటివి ఏవైనా ఉంటే విడుదల దయచేయండి. ఎవరైనా వారిని ఇబ్బంది పెడుతున్నట్లయితే, ఎస్పెషల్లీ మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఎవరైనా వారిని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇప్పుడే ఆ ఇబ్బందులన్నీ తీసివేయండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు కాను వారు కొండపైన పట్టణం వాళ్ళే ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా పక్షిరాజు ఎలాగైతే ఆకాశంలో గుర్తు ఎవరికి కూడా దొరకకుండా ఉంటుందో ఆ విధంగా వారిని ఉన్నత స్థితిలో నిల్వబెట్టండి తండ్రి. అండ్ అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, పిల్లలు పుట్టని వారికి పిల్లల్ని పుట్టించండి తండ్రి. అండ్ అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, బిజినెసెస్ ఎవరికైనా
లాస్‌లలో ఉంటే ఆ బిజినెస్‌ని ఇప్పుడే ప్రాఫిట్స్‌లోకి తీసుకురండి తండ్రి. ఇంకా కెరియర్ విషయంలో చదువుకునే వారు ఉంటే వారికి మంచి మార్క్స్ వచ్చుటకు సహాయం చేయండి. ఇంకా అనేక విషయాలను బట్టి ఏ విషయమైనా సరే మీరు వారికి తోడుండి నడిపించి అందులో వారిని గొప్పగా ఆశీర్వదించండి. మేము ఇశ్రాయేలీల వలె వెలిచూపును బట్టి కాకుండా మేమందరం కూడా విశ్వాసంని బట్టి నడుచుకొనుటకు సహాయం చేయండి. మాకేవైనా హృదయ వాంఛలు, కోరికలు ఉంటే అది మొట్టమొదటగా మీ చిత్తమా కాదా అని మేము తెలుసుకొని మీ చిత్త ప్రకారమే మేము నడుచుటకు సహాయం చేయండి తండ్రి. మా హృదయ వాంఛే మీ చిత్తం అయితే 100% అవన్నీ నెరవేర్చండి. ఒకవేళ కాకున్నా కానీ మేము మా హృదయ వాంఛలు పక్కన పెట్టే విధంగా మీ శక్తి సామర్థ్యాలు మాకు దయచేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనము ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్య అనే కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కుడికను మనం ముగించుకుందాం. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్య, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. గురియలేక తిరిగి తిని నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. గురియలేక తిరిగి తిని నే దారి తొలగి తిని, తప్పిపోయి దొరికి తిని, చనిపోయి బ్రతికి తిని. నన్ను నీవే వెదకినావు, కృపతో రక్షించినావు. నీలోనే ఉంది దేవా నా జీవము. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. పాపమంత తొలగించి నీ నీతినిచ్చితివి, కొత్త సృష్టిగా చేసి ఉంగరము తొడగితివి. పాపమంత తొలగించి నీ నీతినిచ్చితివి, కొత్త సృష్టిగా చేసి అధికారమిచ్చితివి. నన్ను నీవే కౌగలించి నీ ప్రేమనంత చూపి, సువార్త జోళ్ళు తొడిగి పంపావుగా. పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా. నీ వంశపు యాజకరాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనిధి యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి నడిపించినావు దేవా, స్తోత్రాలయా.
పరిశుద్ధ జనముగా నీ సొత్తుగా నన్ను చేసావయ్యా, నీ వంశపు యాజక రాజుగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్యకరమైన కృపనీది యేసయ్యా, అద్భుతమైనటి ప్రేమ చూపినావయ్యా. హల్లెలూయా. సో దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన కృప ఆశ్చర్యకరమైనది. సో మనం ఇందాక తెలుసుకున్న విధంగా ఇశ్రాయేలీలు కూడా ఆయనను విసర్జించినప్పటికీ ఇక్కడ ఏంటి, ఆయన మాత్రం ఇశ్రాయేలీలను విసర్జించలేదు. సో వారిపైన ప్రేమ చూపిస్తూ ఇలాగేంటి, వారికి ఎలాంటి రాజు కావాలంటే వారు కోరుకున్న రాజును వారికి ఇస్తూ స్టిల్ వారికి ఇక్కడ ఏంటి తోడుండి నడిపించారనమాట. ఆఫ్ కోర్స్ మనము ఇశ్రాయేలీల వల్లే కానీ ఇంకా ఎలాగైనా కానీ పాపం చేసి కావాలని ఆయన కృపను పొందుకోవాలని కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం పాపాలు అనేవి చేస్తుండవచ్చు, తప్పులు అనేవి చేస్తుండవచ్చు. అంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టారు. సో తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చిన వెంటనే ఇక్కడ ఏంటి, తండ్రి అతనికి ఉంగరం తొడిగి అతని పైన మంచి వస్త్రం తొడిగించి రాయల్ రోప్ తొడిగించి అతన్ని సింహాసనం పైన కూర్చోబెట్టాడు అనమాట. సో అవమానంలో మనం చూస్తున్నట్లయితే సో అదే విధంగా ఇక్కడ ఏంటి, మనల్ని కూడా ఆయన విసర్జించారు. మన నీతి కానీ పరిశుద్ధత కానీ అధికారం కానీ మనకి అది ఏది కూడా ఆయన పోకుండా చూస్తారు. అంటే మనం స్టిల్ ఆయనకు రాజులైన యాజక సమూహమే, మనం నిరంతరం మనం ఆ విధంగానే ఉంటాము. సో మనం అది గుర్తుంచుకొని మనం ఆయనను స్తుతిస్తూ ఆయన కృపను ఇంకా ఎక్కువగా పొందుకుంటూ మనం అందరం ముందుకు సాగుతాం. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెసెస్ ఆల్.